హాయ్ అందరూ నమస్తే. ఈరోజు అయితే మనకైతే రైతు బంధు పైసలు అయితే విడుదల చేయడం జరిగింది. మనకు దాదాపు వచ్చేసి అయినా కానీ అర్ధ ఎకరం లోపలనైతే ఈరోజు అయితే అమౌంట్ అయితే క్లియర్ చేయడం జరిగింది. చాలామంది అయితే బ్యాంక్ అయితే వెళ్ళైతే కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోరు. ఈ అమౌంట్ అయితే ఎవరెవరికి పడ్డాయి అయితే మనకైతే తెలంగాణ వైజ్ అయితే ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. మీరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. వచ్చేసి అయితే ఈరోజు అయితే అర్ధ ఎకరం నుంచి ఎకరం లోపల వాళ్ళకైతే అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేయడం జరిగింది. చాలామంది అయితే బ్యాంకులు అయితే చెక్ చేసుకోవచ్చు. కొన్ని డిస్టిక్లు అయితే పడడం జరిగింది. మనకైతే చాలా అంటే 5 డిస్టిక్లను అయితే అమౌంట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. మీకైతే అమౌంట్ పడడం ఉంటే అయితే కామెంట్ బాక్స్లో అయితే ఎస్ అని పెట్టండి. లేదా అయితే మనం ఒక 8 తారీఖు లోపలనైతే 10 తారీఖు లోపలనైతే అమౌంట్ అనేది మొత్తం అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. మన ఎకరం నుంచి అయితే 2 ఎకరాలకైతే అమౌంట్ అనేది మొత్తం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే 10 తారీఖు నుంచి అయితే వచ్చే నెల 25 తారీఖు లోపలనైతే 25 లేదా వచ్చే నెల 10 తారీఖు లోపలనైతే రైతు బంధు అనేది అమౌంట్ అనేది మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. దీని కారణంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అయితే మనకైతే ఈ అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. లేకపోతే మాత్రం మనకి ఈ అమౌంట్ అనేది మన ఊరి కోసిన తర్వాత అయితే వేయడం జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయైతే ఆ డిస్టిక్లోనే అయితే మొత్తం అయితే పడడం జరుగుతుంది. మన నోటిఫికేషన్ అయితే వచ్చింది మన సర్పంచ్ ఎలక్షన్ అయితే. కానీ 100% అయితే ఈరోజు అయితే అర్ధ ఎకరానికి అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది క్లియర్గానైతే. మీరైతే వెళ్ళైతే బ్యాంక్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ అమౌంట్ అనేది పడడం జరిగింది. మళ్ళీ హుస్నాబాద్లో కూడా అమౌంట్ అనేది మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లోనైతే మొత్తం అయితే అందరికైతే అమౌంట్ అయితే ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. మీరు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మరింత విశేషం మన ఎకరం నుంచి 2 ఎకరాల విషయం గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం.